Over. Sri Rajamani Patel. लोकसभा चैम्बर माननीय सभापति महोदय। ओके। माननीय सभापति महोदय, विषय है पुरातात्विक देऊर कोठार को पर्यटक स्थल के रूप में विकसित किए जाने बाबत। देऊर कोठार रीवा के प्रसिद्ध बौद्धकालीन स्तूप है। यह विंध्य क्षेत्र का एक महत्वपूर्ण स्तूप है। यहाँ छोटे बड़े स्तूपों की संख्या 49 है। यहाँ पर 5000 वर्ष पूर्व के शैल चित्र एवं गुफाएं हैं। लगभग 2000 वर्ष पूर्व सम्राट अशोक द्वारा ये स्तूप बनवाए गए थे। यहाँ बौद्ध भिक्षु आध्यात्मिक स्थल बना करके शिक्षा दीक्षा एवं साधना करते थे। वहाँ पर ब्राह्मी लेख, अभिलेख, शिलापट्ट, स्तंभ, तोरण द्वार के अवशेष आज भी मौजूद हैं। यहाँ की शैल गुफाएं आज भी आकर्षक का केंद्र है। यह सुरम्य घाटियों के बीच में है। 1988 में भारत सरकार द्वारा राष्ट्रीय महत्व के रूप में घोषित किया गया था। यहाँ हर वर्ष बौद्ध महोत्सव का मेला भी लगता है। माननीय सभापति महोदय, मैं माननीय मंत्री से आग्रह करना चाहता हूँ कि देऊर कोठार रीवा को राष्ट्रीय पुरातात्विक पर्यटक स्थल के रूप में घोषित किया जाए तथा स्थल के विकास हेतु राष्ट्र स्वीकृत करने की कृपा करें। धन्यवाद जी। श्री बी वेंकయ్య यादव। వెంగయ్య నమస్కారం సార్, లోక్సభలో ఉన్నాం సార్. లోక్సభ ప్లీజ్ సార్, మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు సార్. తెలుగు ఎస్ సార్. డిమాండ్ ఫర్ ఎస్టాబ్లిష్ ఇండస్ట్రియల్ కారిడార్ ఇన్ తెలంగాణ గురించి, అక్కడ ఉన్న సమస్యల గురించి మాట్లాడుతున్నాం సార్. ముఖ్యంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత తెలంగాణకు రావాల్సినటువంటివి మరి చాలా రంగాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రావట్లేదు సార్. ముఖ్యంగా డ్రై పోర్ట్ ఒకటి రావాల్సి ఉండే, అది కూడా రాలేదు. తర్వాత ఇండస్ట్రియల్ కారిడారు హైదరాబాద్ టు నాగపూర్, మరి అక్కడ జహీరాబాద్ దగ్గర 3500 ఎకరాలు కూడా స్టేట్ గవర్నమెంట్ రెడీగా ఉంచింది సార్. అట్లనే మరి హైదరాబాద్ టు వరంగల్, హైదరాబాద్ ఫార్మాసిటీలో 10,500 ఎకరాలు కూడా ఉన్నాయి. దండుమల్కాపూర్ మా నల్గొండ జిల్లాలో విజయవాడ రోడ్లో కూడా పారిశ్రామిక కేంద్రం ఉంది సార్. హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్ కూడా అప్లై చేశాము. కానీ మరి వీటికి ఇంతవరకు కూడా ఈ NICDIT నుంచి అప్లై చేసినాం, కానీ అక్కడి నుంచి పర్మిషన్ రాలేదు సార్. ఎలక్ట్రిసిటీ కూడా థర్డ్ పార్టీ నుంచి తీసుకోవాలంటే మా స్టేట్లోనే మరి ఎలక్ట్రిసిటీ తయారయ్యేది కాబట్టి మాకే ఇవ్వాలని చెప్పి కోరినాం. అన్ని ఫైల్ కూడా అప్లై చేసినాం సార్. ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత భారతదేశానికే అన్ని రంగాల్లో రోల్ మోడల్గా ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్నాయి సార్. కొత్త రాష్ట్రం ఏర్పడ్డా కూడా కొత్త రాష్ట్రమైన అభివృద్ధిలో ముందంజలో ఉన్నది సార్. ఏమి కావాలి అయిపోయింది సార్. మరి డైనమిక్ మరి ఇండస్ట్రియల్ మినిస్టర్ కేటీఆర్ గారు TS ఐపాస్ ప్రవేశపెట్టినాక 14,857 పరిశ్రమలు వచ్చినాయి సార్. 21,64,000 ఇప్పుడు అన్నీ వచ్చాయని చెప్తే ఇప్పుడు కొత్తగా ఎందుకు మళ్ళీ అంటారు? విషయం చెప్పండి. saying we got this, we got that and all. I am telling you, don't tell all this to the people. They will say, why then need for this? Please repeat the demand. What is your suggestion? వెబ్ సర్వీసెస్ కూడా 20,000 కోట్లతో వచ్చింది సార్. అందుకనే మా నల్గొండ జిల్లాలో కూడా, తమరికి కూడా తెలుసు, మిర్యాలగూడలో రైస్ మిల్లులు ఏసియాలో 2వ స్థానంలో ఉన్నాయి. అలాగే అన్ని సిమెంట్ పరిశ్రమలు కూడా ఉన్నాయి. అక్కడ SEZ కూడా టైమ్ ఓవర్. శ్రీ మహారాజా సనోజివా రేషంబా అసోసియేట్ చేస్తాడు. తమిళనాడు నుంచి శివ అసోసియేట్ చేస్తున్నాడు. సార్, ఐ యామ్ ఫ్రమ్ శివ ఇస్ అసోసియేటింగ్. I am from Lok Sabha, sir. Sri Maharaja Sanajiba. From Lok Sabha, sir. From Lok Sabha. Lok Sabha. Honorable Chairman, sir, Manipuri language means Meitei Law was included in the 8th schedule of the Indian Constitution on 20th August 1992, along with other languages like Konkani and Nepali. Accordingly, Konkani and Nepali we are already included in Indian currency notes. Now Manipuri is being taught up to MA first semester in the Manipuri script, Meitei Mayek. I therefore request the government through this August House to include Manipuri language in Manipuri script in Indian currency note
which is the wish and long cherished dream of our Manipuri people and Honorable Chief Minister of Manipur, Shri N. Biren Singh. Right. Thank you, sir. Thank you, Shambhaji. Sri Ashok Siddhartha. सर थैंक यू सर। सब्जेक्ट है सर दसमोत्तर कक्षा में पढ़ने वाले अनुसूचित जाति के छात्रों को अल्पसंख्यक छात्रों के समान ही स्कॉलरशिप देने के संबंध में। महोदय, किसी भी समाज और राष्ट्र का निर्माण बगैर शिक्षा के अधूरा है। इसी कड़ी में मैं सदन का ध्यान बहुत ही ज्वलंत मुद्दे पर दिलाना चाहूँगा कि पूरे देश में अनुसूचित जाति के छात्र छात्राओं को दसमोत्तर कक्षा में पढ़ने वाले छात्रवृत्ति के लिए केंद्र और राज्य सरकार का अनुपातिक संबंध 60-40 का रहा है, लेकिन इस दलित विरोधी सरकार ने वर्ष 2017-18 से अनुपातिक संबंध 60-40 के स्थान पर 10-90 अर्थात 10% केंद्र सरकार और 90% राज्य सरकार के लोगों को शिक्षा से की जिम्मेदारी डालकर दलित समाज के लोगों को शिक्षा से वंचित करने का मन बना लिया है। हालात यह हो गए हैं कि राज्य सरकारें जो पहले से ही आर्थिक संकट से गुजर रही हैं, यह 90% धन देने की जगह योजना को ही बंद करना उचित समझती हैं। मानवर बीजेपी सरकार दलितों के ऊपर न केवल नहीं, आप क्या चाहते? बीजेपी सरकार, जी सर, पिछले एक साल से सरकार है सर पिछले एक साल से यह मामला कैबिनेट में विचाराधीन है, लेकिन प्रधानमंत्री जी को अभी समय नहीं मिला है कि 60 लाख पिछले 14 राज्यों के 60 लाख दलित बच्चे छात्रवृत्ति न मिलने के कारण 10वीं कक्षा अर्थात 11वीं और 12वीं तक की पढ़ाई अधर में छोड़ देंगे। अतः मैं आपके माध्यम से सरकार से आग्रह करना चाहूँगा कि सरकार दलितों की वास्तविक हितैषी है तो जिस प्रकार दसमोत्तर कक्षा में पढ़ने वाले अल्पसंख्यक छात्र के बच्चों के लिए 100% और अनुसूचित जनजाति छात्रों के लिए 75 और 25 अनुपातिक इसमें, तो इसी प्रतिशत 60 लाख बच्चों को भी 100% केंद्रीय स्कॉलरशिप अन्यथा देकर के इन्हें पढ़ने वाले बच्चों के भविष्य को संवारे, उनकी शिक्षा को सतत जारी रखें। धन्यवाद। आपने इतना अच्छा विषय लिया, वो विषय के ऊपर ध्यान देना था, फिर आप इधर उधर गया, मामला गया। मंत्री जी विषय सभापति महत्वपूर्ण है। सभापति महोदय, पोस्ट मैट्रिक छात्रवृत्ति का एक फार्मूला 40 साल से अधिक समय से चल रहा था और उस फार्मूले के आधार ये था कि 5 सालों में, पंचवर्षीय योजना के 5 सालों में सबसे अधिक जिस राज्य ने उस साल में पैसा दिया है वो कमिटेड लायबिलिटी बन जाती थी और उतना पैसा फिर राज्य सरकार को देना पड़ता था और बाकी जो बचता था वो केंद्र सरकार देती थी। इसका दुष्परिणाम ये निकला कि कई राज्य, मैं ये कहूँ कि आधे से अधिक राज्यों को एक पैसा भी केंद्र से नहीं जाता था फार्मूले के हिसाब से। हमने इस फार्मूले को बदल करके 60-40 का रेशो कर दिया। 60-40 अर्थात 60% केंद्र सरकार देगी और 40% राज्य सरकार देगी और इस कारण से अब कोई भी राज्य ऐसा नहीं होगा जहां छात्रवृत्ति नहीं मिलेगी केंद्र से। केंद्र से 60% मिलेगा। जितना पिछले साल उन्होंने खर्च किया है उसका 60% देंगे। निश्चित रूप से सभी राज्यों को अब छात्रवृत्ति। धन्यवाद नेताजी। अब उनको नहीं प्लीज 0 ओवर इफ नेसेसरी यू कैन कॉल अशोक सिद्धार्थ एंड समझाइए उनको। कोई विषय है तो आपस में जाके मिलने में क्या प्रॉब्लम। श्री मुजीबुल्लाह खान, लोकसभा का, यहाँ प्लीज। माननीय अध्यक्ष महोदय, केंद्र सरकार के जो अच्छे प्रोग्राम्स में स्वच्छ भारत मिशन भी एक बहुत अच्छा प्रोग्राम है। खास करके माननीय प्रधानमंत्री इसको बहुत सीरियसली लिए हैं। मैं एक बात कहना चाहता हूं कि जो कागज़ और कलम में है कि कितना करोड़ स्वच्छ भारत मिशन में टॉयलेट बना है, वो सचमुच बना है या सिर्फ कागज़ में बना है, एक बात। दूसरी बात, स्वच्छ भारत मिशन को लेके कौन कौन से राज्य से कंप्लेंट्स आया है या कुछ नेगेटिविटी कुछ आया है केंद्र सरकार के पास या नहीं। हमारे राज्य में उड़ीसा में मेरे मुख्यमंत्री माननीय नवीन पटनायक कि जब स्वच्छ भारत के मिशन में जो थोड़ा सा गड़बड़ी पता चला, खास करके मेरे डिस्ट्रिक्ट में, नवरंगपुर डिस्ट्रिक्ट में झरी गांव बोल के एक पंचायत समिति है, एक ब्लॉक है, जहां पर स्वच्छ भारत मिशन के नाम में खाली घर बनाए थे, फोटो उठा के पैसा खा गए थे। साथ ही साथ कार्रवाई किए माननीय मुख्यमंत्री, विषय बताइए, विषय आगे हम वीडियो को सस्पेंड किए, उस वीडियो लोकल वीडियो को। तो मैं
केंद्र सरकार से आग्रह करना चाहता हूं कि ऐसे अन्य राज्य में भी होता होगा, आप लोग उसको ध्यान दीजिए और एक स्क्वाड बनाइए जो केंद्र की तरफ से, कि वो स्क्वाड हर राज्य में जाए, देखे कि सचमुच टॉयलेट होता है या नहीं होता है। राइट, धन्यवाद। ओके मुझे जी। श्री कनकमेडल रवींद्र कुमार, कनकमेडल रवींद्र कुमार, गैलरी, तेलुगु तेलुगु। సార్, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు విషయానికి సంబంధించి ఇంపార్టెంట్ విషయాన్ని ప్రస్తావించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు చైర్మన్ గారికి ధన్యవాదములు. ఈ కృష్ణా నదీ పరివాహక ప్రాంతము మొత్తం విజయవాడ సిటీలో ఉన్న బ్యాంక్స్ ఆఫ్ రివర్ కృష్ణా ఉన్నది. అది అన్ని రకాలుగా చూసుకున్నా కూడా రైలు కనెక్షను, రోడ్డు కనెక్షను, ఎయిర్ కనెక్షను అన్నిటికీ విజయవాడలో ఉన్నది. విజయవాడలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయటానికి ఇంతకుముందు అన్ని ఆఫీసర్స్ అందరూ అంగీకరించినారు. తర్వాత సెక్షన్ 85(2) ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం కూడా అది హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ చేయాలని, విజయవాడ షిఫ్ట్ చేయాలని కూడా పేర్కొనబడటం జరిగింది. దానికి తగినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో 26/6/20, 11/11/2019, 4/8/2020, తర్వాత మినిట్స్ 9/1/20 కూడా మీటింగ్లో చర్చించి కృష్ణా రివర్ బోర్డుని విజయవాడలో మార్చడానికి అంగీకరించడమైనది. దానికి అనుకూలంగా 6/10/20 ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అలాగే ఈ హెడ్ క్వార్టర్స్ విజయవాడలో మార్పించడం కోసం కృష్ణా రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అవార్డ్స్ ఇవి కూడా నెంబర్ 1, నెంబర్ 2 కూడా అయినాయి. నెంబర్ 3 ప్రొసీడింగ్స్లో ఉన్నాయి. ఇవి కూడా జరగడానికి కృష్ణానది పరివాహక ప్రాంతం చాలా ముఖ్యమైన ఉంది. ఇలాంటి స్టేజ్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 25/12/2020 విశాఖపట్నం మార్చాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని లెటర్ రాయడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అబ్జెక్షన్గా ఉంది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా 15/1/2021 లెటర్ రాస్తూ విజయవాడ మార్చడానికి అభ్యంతరం తెలిపి ఉన్నారు, విశాఖపట్నం మార్చడానికి. అందువల్ల జలశక్తి మినిస్టర్ చర్య తీసుకుని ఈ విషయంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుని కృష్ణా నదీ పరివాహక ప్రాంతమైన విజయవాడలో ఏర్పాటు చేయడానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. మంచిది మంచిది. దీనికి సంబంధం లేదు. నో ప్లీజ్ conclude. No, Krishna River Management Board to be kept in Vijayawada, not to shift in Visakhapatnam. That is your point, that's all. He was quoting all the GOs earlier orders. Sri Bikash Ranjan, CPM. Sorry, Sri Bikash Ranjan. Bikash Ranjan ji kahan hai? Yes. I'm in the Lok Sabha, please. Lok Sabha chamber. Boliye. This matter relates to the Rights of Persons with Disabilities Act. This act was enacted pursuant to commitment to the International Covenant. Now, there were 9 institutes. The government is proposing to reduce them to 4 clusters. If that is done, ultimately the benefit which was sought to be given to these disabled persons would really be frustrated. Therefore, I will be appealing to the government not to consider the question of reducing the institutes. On the contrary, to spread it, decentralize it, so that the benefits are really given and reach to these poor disabled persons for their skill development, education and health. This is my appeal to the government. Thank you, Ranjan ji. I hope the minister will take note of it. अभी जो disabilities सेंटर्स है ना, वो 8 है, अभी उसको 4 करने के लिए सोच रहे हैं, ऐसा बता रहे हैं. आप देख लीजिए बस. श्री M.V. श्रेयस कुमार, Gallery 4. So I would like to bring the attention of the government into the neglect of Calicut Airport by the authorities in utilizing its full capacity by increasing the traffic and expediting the development work plan there, sir. Kozhikode Airport has been one of the high-earning airports. It was earning about 160 crore per year. Now it has been reduced to about 70 crores. So Hajj embarkation has been shifted to Cochin, which is affecting about 15,000 Hajj pilgrims from Malabar. So international flights have been decreased to half. It happened after the crash of Air India on 7th August 2020. Authorities are waiting for the release of the report of inquiry committee entrusted by DGCA to restart the operation of the wide-body aircraft, sir. The preliminary report was supposed to be submitted within 1 month, even after 6 months not been submitted. Moreover, they asked for an extension for 2 more months, sir. Mostly Gulf workers from Malabar
who are foreign exchange earners for the country are dependent on Kozhikode Airport for many years, sir. Many development works, including extension of runway, new parking area, apron, approach road, etc., has been pending. I request that inquiry of the aircraft be expedited and report be released, and the wide-bodied aircraft allowed so that big airlines start operation in Kozhikode. Thank you, Shrems Kumar ji. Professor Manoj Kumar Jha, Associate. आपका बहुत बहुत धन्यवाद कि आपने एक गंभीर चिंता के विषय पर मुझे अपनी बात रखने का मौका दिया। माननीय सभापति महोदय, 2 दिनों से एक प्रमुख अंग्रेजी दैनिक में बिहार में कोविड टेस्टिंग के फजिंग और मैनिपुलेशन का, आंकड़ों के साथ खिलवाड़ की कहानियां आ रही हैं। सर, कमाल हो रहा है कि 7 दिन में ही प्रतिदिन का जो 10,000 का आंकड़ा था, 7वें दिन 1 लाख हो जाता है, उसके 14 दिन के बाद वो 2 लाख पार कर जाता है। और अब जब सारी चीज़ें सामने आ रही हैं, जिस पर शंका पहले भी व्यक्त की जा रही थी, वो ये है कि कई तो ब्लैंक कॉलम है, कॉन्ट्रैक्ट ट्रेसिंग आप कर नहीं सकते हैं कि 10 शून्य वाला भी एक मोबाइल नंबर है, नाम और मोबाइल नंबर का कहीं मैच नहीं है। मैं आपके माध्यम से और सदन के माध्यम से ये मांग करता हूं कि न सिर्फ एक उच्च स्तरीय जांच हो, त्वरित हो, चूंकि उस सदन में माननीय स्वास्थ्य मंत्री भी बैठे हुए हैं। एक और विषय रखना चाहूँगा कि आगे से हर जांच में कम से कम आधार कार्ड, पैन कार्ड या उस तरह के वैलिड डॉक्यूमेंट हो, ताकि स्वास्थ्य के साथ ये खिलवाड़ ना हो सके। यही मेरी सबमिशन था। विषय महत्वपूर्ण है। हर्षवर्धन जी, है तो देख लीजिए, आज कल और आज सीरीज में वो आ रहे डिटेल, सही है नहीं है थोड़ा इंक्वायरी में ही मालूम पड़ेगा, मगर ये विषय जांच करने का विषय है। श्री शमशेर सिंह दलो, टाइम सर, जी जस्ट मेंशन बिकॉज। Thank you, sir. Sir, I bring to your kind notice that the central government has not released its full share to the state government, especially to Punjab, since 2017. And as a result of this, lakhs of vulnerable SC students are suffering as the unaided and private colleges have resorted to pressure tactics by denying admission to the SC student and compelling enrolled student to drop out in the middle of course, causing disruption of studies and now withholding their degrees in Punjab also. I humbly request you to kindly direct the central government to release the funds immediately. Thank you. धन्यवाद जी। मंत्री जी रेस्पॉन्ड करना चाहते हैं। अच्छा है, हाँ। माननीय सभापति महोदय, 1 मिनट में। हाँ, ये कहना सही नहीं है कि पंजाब राज्य को उसके शेयर की राशि केंद्र से नहीं दी गई। जो हिस्सा उनका बनता था वो सब दिया गया। जो पैसा दिया गया उसका यूटिलाइजेशन सर्टिफिकेट उन्होंने नहीं दिया। बहुत सारी अनियमितताएं की। उस अनियमितता की जांच शासन स्तर पर भी हुई और कोर्ट स्तर पर भी ये मामला गया हुआ है। वो अभी भी यूटिलाइजेशन सर्टिफिकेट देंगे और उन्होंने क्लियरेंस देने की बात कही थी, वो देंगे। तो अगर उनका कोई हिस्सा बनता है तो हम उनको प्रदान करेंगे। ठीक है। दुलो जी, टेक इट अप विद द अप्रोप्रिएट अथॉरिटीज इन द स्टेट। वो कह रहे यूटिलाइजेशन सर्टिफिकेट मिले तो और देखेंगे। तो इसलिए आप वहाँ स्थानीय एमपी है, बहस का विषय नहीं है। ही इज assuring that if the utilization certificate is sent and there are no irregularities, if anything is due, it will be given. So please, as MP, you take up with the concerned authorities there in the state and then do the needful. Okay, it's over. Now question.